రావణాదినం నా మొగుడు ఎట్లుండే వెంకట్రాయుడు ఎర్రగా నల్ల మేక పోతాయంటే రాజు పుట్టుబడి వెంకట్రాడు పుట్టుబడక కాళ్ళు స్తంభాలేండే చేతులు దూరాలేండే చెవులు ఇస్త్రాకం తెలుపు గుమ్మడికాయంత బొచ్చ టెంకాయంత జుట్టు ఏం నోరు తెరిస్తే పెద్ద బర్రెగొడ్డు నోరు తెరిచినట్లే అంత పుట్టుబడి వెంకట్రాడు పుట్టుబడి చదువు అంటే రోజు చదివినమ్మయ్య చదివి మొన్నవేన అమాసినాడు గవాసులు పైకి పోతుంటే కాళ్ళు పట్టుకొని కింద గుంచుకుంటే పైకి పోతే ఆడికి తెలిసి ఇక్కడ ఉంది వెంకట్రాడి ఎస్ఎల్సి బిఏ పాస్ అయ్యి ఓనామాల్లో ఫెయిల్ అయిపోయా బిఏ చదివి ఓనామాలో ఇప్పుడు రాకుంటే ఉద్యోగమా ఒక్క రోజుకి 3 ఉద్యోగాలు చేస్తుండమయ్యా కలెక్టర్ పని తలారు పని కసునిక పని జీతం కూడా నెలకు 3,350 వస్తుండమయ్యా అంత జీతం నా మొగుడికి వచ్చేటప్పుడు నేను సన్నమూర్చిందన్నా రేణిగలతో చెక్కి తీసుకుంటా ఉంటే రోకల మంటతో పాపిడి తీసుకుంటా ఉంటే ముందర పప్పు కట్టుకుంటా ఉంటే ముచ్చులు గుంత పొట్టు పెట్టుకుని ఎడం పక్క సూర్యవంక పెట్టుకుని కుడి పక్క చంద్రవంక పెట్టుకుని బ్యాగు చేతిలో పెట్టుకుని దావెంట పోతుంటే ఏం నన్ను చూసినంత కింది పడేది పైకి లేచేది కింది పడేది పైకి లేచేదమ్మయ్యా ఏమంటే ఏం పెద్ద దయ్యం వచ్చాను కాదు నా పుట్టుబడి చూసి నా అందము నా సందము నా రూపురేఖలు నా వయ్యారం నా మెళ్లకు నా తలకు నా కొలుకు చూసి మూర్చి వచ్చిపోతుంది ఇంకా నేను ఇట్లున్నప్పుడు నా మొగుడు ఎట్లుండే వెంకట్రాడు ఎర్రగా నల్ల మేకపోతేండే వెంకట్రాడు రాజు పుట్టుబడి వెంకట్రాడు పుట్టుబడి అట్లా వెంకట్రాడికి ఇట్లా రత్నముకు పెండ్లి అంటే మా పెండ్లి అట్లా ఇట్లా పెండ్లి కాదమ్మయ్యా మా పెండ్లి అంటే 1 నాడు 2 నాడు కాదు 6 నెలలు పెండ్లి 3 నెలలు స్వామణం ఏం పగలల మెరివిని రయ్యల భోజనం బాయిలకి బియ్యం పోసి కొండకి అగ్గి పెట్టినామయ్యా వంటలు కూడా అట్లా ఇట్లా వంటలు కాదు 33 పూర్లు కూడా 25 కర్జికాయలు 66 ఓడిగాలు వారి బిడ్డలు మేము 10 రూపాయలు ఇస్తాం